తర్వాత సెకండ్ సీటీ టి అభిషేక్, సెకండ్ ఇయర్ జే గౌరీ శంకర్, సెకండ్ సీటీ టి సత్యనారాయణ, మౌలిక, తర్వాత కరణం గణేష్, కాసాపు లక్ష్మీ మేఘన, కాకుండా మీకు స్వంతంగా నేర్చుకోవడం అలవాటు చేసుకోండి. మీకు మీరు నేర్చుకోగలిగితే మీకుండేది ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి అదే బ్రెయిన్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి అదే ఆలోచన ఉంటుంది. దాన్ని షార్ప్ చేసుకోమని చెప్తున్నా మీ అందరికీ కూడా. ఎప్పుడూ లేదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మనకి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు చెప్పారు, అలాగే ప్రిన్సిపల్ గారు కూడా చెప్పారు, పుస్తకాల పంపిణీ ఇంటర్మీడియట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలో ప్రప్రదంగా నారా లోకేష్ గారు తీసుకొచ్చిన పథకం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు అనే పథకం పెట్టాం. పథకాల పేర్లు కూడా చూశారు కదా, ప్రముఖులు పథకాల పేర్లు పెట్టడానికి కూడా ఒక ఇన్స్పిరేషనల్ కోసం, ఒక రోల్ మోడల్ కోసం పెట్టడం జరిగింది. ఈ పుస్తకాలే కాకుండా యూనిఫామ్ గురించి కూడా మాట్లాడడం జరుగుతుందండి. అది కూడా రాగలిగితే ఈ సంవత్సరానికి కానీ నెక్స్ట్ సంవత్సరం కానీ పక్కా ప్లాన్ చేయడం జరుగుతుంది. అలాగే హరిబాబు గారు మీరు అడిగిన దానికి మనం ప్రపోజల్ మూవ్ చేసుకొని గ్రౌండ్ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైనా స్పోర్ట్స్ ఉమెన్ కానీ బాగా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? అంటే నేను ఎక్కువగా నమ్మేది ఎక్కువగా పుస్తకాలే కాకుండా ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతున్నాయి, ఈసారి వరల్డ్ ఏం జరుగుతుంది, ఏ ఎకానమీ ఎలా నడుస్తుంది, అసలు ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి అనే ఆలోచనపై ఎక్కువగా అవగాహన మాట్లాడండి. మీకు మీరు మాట్లాడండి. మీరందరూ కూడా అద్దాల ముందు చూసి ఎప్పుడైనా మాట్లాడుకుంటారా? మీకు మీరు అద్దాల్లో చూసుకుని ఎప్పుడైనా మాట్లాడుకుంటారా? మీరేంటో అనేది చెప్పేది అర్థమే. ఒక అలవాటు చేసుకోండి మీ అందరూ కూడా. మీరు ఏమైనా చెప్పాలనుకునేటప్పుడు రోజుకి 10 నిమిషాలు ఒక సబ్జెక్ట్ పైన మాట్లాడడం నేర్చుకోండి. అది ఎవరి ముందు కాకపోయినా మీకు మీరు అద్దం ముందు మాట్లాడుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీలో ఇంప్రూవ్మెంట్ మీరే చూస్తారు, మీలో ఇంప్రూవ్మెంట్ మీరే చూస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతాయి, మీ బాడీ లాంగ్వేజ్ మారుతుంది, మీలో లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. ఏ లీడర్ మస్ట్ బి ఏ రీడర్. ఎంతమంది పుస్తకాలు చదివే అలవాటు ఉంది? చదువుతారా ఏమైనా పుస్తకాలు? మీ టెక్స్ట్ బుక్స్ కాదు, బయట పుస్తకాలు చదువుతారా? ఎకనామిక్స్ గురించి కానీ, అసలు ఏం జరుగుతుంది కానీ, పొలిటికల్ సైన్స్ కానీ ఏం చదువుతారు అసలు? మీ ఇంట్లో చిన్న లైబ్రరీ ఉండాలి. అవి చదవలేకపోతే అందుకన్నాను, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ లీడర్ ఫర్ యూ ఫీల్ యూ మస్ట్ బి ఏ రీడర్. నువ్వు చదవగలిగినప్పుడే నువ్వు చరిత్ర చదివిన వాడే, తెలుసుకున్న వాడే చరిత్ర క్రియేట్ చేయగలుగుతాడు. అందుకనే మీరు కూడా తయారవ్వాల్సింది.